Yeah, welcome to RR Triple Four All Rounder. Match number 17, Chennai Super Kings versus ఢిల్లీ క్యాపిటల్స్. ఈ మ్యాచ్ విషయానికి వస్తే మాత్రం ఫస్ట్ ఢిల్లీ వాళ్ళు వచ్చేసి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నారు. 183 రన్స్ వేసి 6 వికెట్స్ ఓడిపోయారు 20 ఓవర్స్లో. అండ్ సెకండ్ బ్యాటింగ్లో సిఎస్కే వాళ్ళు వచ్చేసి 158 రన్స్ వేసి 5 వికెట్స్ కోల్పోయారు. డీసీ వాళ్ళు 25 రన్స్తో మ్యాచ్ అనేది గెలిచారన్నమాట. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం డీసీ వాళ్ళు మంచి ప్లాన్తోనే గెలిచారు. మంచి క్లాస్ బ్యాటింగ్ ఆడాడు కేఎల్ రాహుల్ కూడా. అండ్ మనకు ఢిల్లీ వాళ్ళు చెన్నై వాళ్ళ ప్లాన్ని తిప్పికొట్టారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే చపాక్లో చెన్నై వాళ్ళు ఏం చేస్తారంటే 140, 150, 160కి ఆల్అౌట్ చేసి గెలుస్తుంటారన్నమాట. అలా కాకుండా వాళ్ళ ప్లాన్ని వాళ్ళ మీదే తిప్పికొట్టారు. 180+ రన్స్ స్కోర్ చేస్తే ఇబ్బంది అవుతుంది అనేసి 180, 190 స్కోర్ చేస్తే ఇబ్బంది అవుతుందని అందరికీ తెలుసు అనమాట. మనం ప్రివ్యూ వీడియోలో కూడా చెప్పుకున్నాం. 180, 190 కొడితే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతారు చెన్నై సూపర్ కింగ్స్ అనేసి. ఆ టీం అలాంటిది కాదు. ఫస్ట్ ఆ టీంలో ఆ ప్లేయర్సు అలా లేరన్నమాట. చూసాం కామెంటరీలో స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా అడిగారన్నమాట. ఒక కామెంటేటర్ అడిగాడు, మిగతా బ్యాట్స్మెన్లకి మీ టీం బ్యాట్స్మెన్లకి చాలా డిఫరెన్స్ ఉంది అని అడిగితే ఫ్లెమింగ్ ఏం చెప్పాడంటే మిగతా ప్లేయర్లు అందరూ చాలా 150, 180 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఆడుతున్నారు. మా ప్లేయర్స్ స్లో స్టార్ట్ ఇస్తున్నారు. మా ప్లాన్ మీకు తెలీదు. ఫస్ట్లో ఎవరైనా అలాగే ఆడతారు. ఎండ్ ఆఫ్ ది సీజన్ చూద్దాము అప్పుడు ఎవరు ఎలా ఆడుతున్నారు అనేసి అని చెప్పాడు. ఎండ్ ఆఫ్ ది సీజన్ చూడాలంటే ఫస్ట్లో గెలిస్తేనే కదా. ఫస్ట్ హాఫ్ 3-4 మ్యాచెస్ అన్నా గెలవాలి. సెకండ్ హాఫ్ 5 మ్యాచెస్ గెలిస్తే ఇబ్బంది లేకుండా టాప్ 2లోనో టాప్ 3లోనే ఉంటారన్నమాట. టాప్ 4th ప్లేస్ అసలు ఎప్పుడైనా మర్చిపోండి. ఎందుకంటే అది రన్ రేట్ ద్వారా వస్తుంటారు చాలా మంది. చాలా టీమ్స్ ఉంటాయి ఆ 4th ప్లేస్ కోసం. 3-4 టీంలు ఖచ్చితంగా ఉంటాయి అనమాట రన్ రేట్తో చూసుకోవాలనేసి. అండ్ మనం ఢిల్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం జాక్ ఫ్రేజర్ 4 బాల్ డాట్ చేశాడు ఫస్ట్ ఓవర్లో. ఖలీల్ అహ్మద్ దాంట్లో లాస్ట్ బాల్ ఇంకా అవుట్ అయిపోయాడు అనమాట. 5 బాల్స్ ఉన్నాయి, ఏం కొట్టలేదు. అండ్ చూడాలి రాహుల్ అభిషేక్ పోరెల్ మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశారనమాట. అండ్ రాహుల్ క్లాస్ బ్యాటింగ్ అయితే ఒప్పుకోవచ్చు అనమాట. కొద్ది స్ట్రైక్ రేట్ తక్కువే ఉంది. స్ట్రైక్ రేట్ 150 మాత్రమే ఉంది. కాకపోతే ఆ స్లో వికెట్ పైన చాలాసేపు వికెట్ నిలబెట్టి సింగిల్స్ డబుల్స్ పరిగెత్తుతూ బాగా ఆడాడు అనమాట. 6 4లు 3 6లు కొట్టాడు. 50 బాల్లోనే 77 రన్స్ చేశాడు అనమాట. పత్తి రాణా బౌలింగ్లో కీపర్ క్యాచ్ అవుట్ అయిపోయాడు అనమాట. అండ్ మనకు అభిషేక్ పోరెల్ చూసుకున్నా కూడా మంచి బ్యాటింగ్ చేశాడు అనమాట. 165 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశాడు. 20 బాల్స్లోనే 33 రన్స్ వేసాడు. అండ్ 4 4లు 1 6 వేసాడు. అండ్ అక్షర్ పటేల్ కూడా బౌల్డ్ అయిపోయాడు అన్నమాట. నూర్ అహ్మద్ దాంట్లో స్పిన్కి బౌల్డ్ అయిపోయాడు. 14 బాల్స్లో 21 రన్స్ మాత్రమే వేసాడు. అండ్ సమీర్ రిజ్వీ 15 బాల్స్లో 20 రన్స్ చేసి ఖలీల్ అహ్మద్ దాంట్లోనే రవీంద్ర జడేజా క్యాచ్ చేసి అవుట్ అయిపోయాడు. అండ్ స్టబ్స్ 12 బాల్స్లోనే 24. లాస్ట్లో మంచి ఫినిషింగ్ బాగా చేశాడు అనమాట స్టబ్స్. 12 బాల్స్లో 24 రన్స్ వేసాడు. ఇంకా అశుతోష్ శర్మ రన్అట్ అయిపోయాడు. అండ్ ఇంకొక బ్యాట్స్మెన్ ఎవరు, విప్రాజ్ ఇంకా అటు సైడ్ నిలబడిపోయాడు అంతే. 1 రన్ మాత్రమే వేసాడు అనుకుంటా. అండ్ మనం సిఎస్కే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఖలీల్ అహ్మద్ ఫస్ట్ 2 ఓవర్లు బాగా వేసాడు. ఇంకా తర్వాత రన్స్కి వెళ్ళాడు. 4 ఓవర్స్లో 25. ఎకానమీ 6 ఉంది. కాకపోతే లాస్ట్ 2 ఓవర్స్ మరసనంగా వేయలేదు. ఫస్ట్ ఓవర్ మెడినా సింగిల్ అనుకుంటా అంతే. ఫస్ట్ 5 బాల్లో డాటే అలా చేశాడు అనమాట. అండ్ మనకు ముఖేష్ శర్మ అయితే పూర్తిగా రన్స్కి వెళ్ళాడు అనమాట. అటర్ ఫ్లాప్ అయిపోయాడు. 4 ఓవర్స్లో 50 రన్స్కి వెళ్ళాడు. అండ్ 1 వికెట్ కూడా తీసుకోవాలి. అశ్విన్ 3 ఓవర్లో 21 రన్స్ ఇచ్చాడు. పర్లేదు వికెట్ తీసుకుంటే ఇంకొద్దిగా బాగుండేది. అండ్ రవీంద్ర జడేజా 2 ఓవర్లకి 19 ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. నూర్ అహ్మద్ 3 ఓవర్లకి 36 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. అండ్ పత్తి రాణా 4 ఓవర్లకి 31 1 వికెట్ తీసుకున్నాడు. బౌలింగ్ చూసుకుంటే పేపర్ పైన అందరూ పర్లే, ముఖేష్ శర్మ తప్ప మిగతా వాళ్ళందరూ ఓకే ఫైన్. 4 ఓవర్స్కి 31, 3 ఓవర్స్కి 21, 4 ఓవర్స్కి 25 పర్లే అనిపిస్తుంది. కాకపోతే వికెట్స్ రావాలి అండ్ ఆ బౌలింగ్ వేరియేషన్స్ కావాలి. చూడాలి, ఒక్కొక్కసారి ఒక్కొక్కరి ఇబ్బంది వస్తుంది అనమాట. శామ్ కరెన్ని తీసుకుంటారు, వాళ్ళని ఇంకో ఇంగ్లాండ్ బౌలరే ఉన్నాడు, అలా చేంజ్ చేస్తున్నారు. కానీ ఇంకా వాళ్ళ టీం అనేది సెట్ అవ్వలే అనమాట. ఆ టీం సెట్ అయితే చూడాల్సి ఉంటుంది ఎలా బౌలింగ్ చేస్తారని. బ్యాటింగ్లో కూడా చాలా చేంజెస్ చేయాలి వాళ్ళు. ఇంకా ఇప్పటికీ కూడా ధోనిని నమ్ముకొని ధోని ఫినిషింగ్ ఇవ్వాలి అంటే కాదు.
ధోని బ్రెయిన్ యూజ్ చేసుకొని మ్యాచ్ గెలిచాలి, అంతేగాని ధోని ఫినిషింగ్ చేస్తేనే గెలుస్తాము అంటే మాత్రం కాదు. అది లాస్ట్ సీజన్ ఏదో హార్దిక్ పాండే ఓవర్లో 20 రన్లు ఏమో కొట్టాడు. ఆ మ్యాచ్ చూసి మాకు ధోని ఉన్నాడు ఫినిషర్గా అంటే మాత్రం కుదరదు అనమాట. జడేజాని ఫినిషర్ అంటున్నామంటే మనం, తను ఇండియన్ టీంలో ఫినిషరే, కాకపోతే మనం చూసాం ఇండియన్ టీంకి ఎలా ఆడతాడు ఇప్పుడు, కానీ అలానే ఆడుతున్నాడు అంతే. బౌలింగ్లో 2-3 ఓవర్లు అంతే, బౌలింగ్లో 3 ఓవర్లు, బ్యాటింగ్లో కావాలన్నప్పుడు హిట్స్ కొడతాడు అంతే. కానీ ఫినిషర్గా లాస్ట్ ఓవర్లో వచ్చి 6లు కొట్టమంటే కొట్టలేడు అనమాట. చూసాం మనం లాస్ట్ ఓవర్లో 28th ఓవర్లో ఇప్పుడు దాకా ఎవరు ఎన్ని 6లు కొట్టినారంటే, ధోని 73 కొడితే పోలార్డ్ సెకండ్ ప్లేస్లో 33-35 కొట్టాడు. అండ్ నెక్స్ట్ ప్లేస్లో రవీంద్ర జడేజానే ఉన్నాడు. కాకపోతే అప్పుడు వేరే ఉంది, ఇప్పుడు వేరే ఉంది అనమాట పరిస్థితి. ఆల్రౌండరే, బౌలింగ్ ఆల్రౌండర్, బ్యాటింగ్ ఆల్రౌండర్ కాదు. ఓకేనా. అండ్ మంచి ఫినిషర్ అయితే కాదు, నాకు తెలిసి జడేజా అయితే మంచి ఫినిషర్ కాదు, ఆల్రౌండర్, బెస్ట్ ఆల్రౌండర్ అండ్ మంచి ఫీల్డర్ కూడా. అండ్ సిఎస్కే బ్యాటింగ్ చూసుకుంటే మాత్రం 158కి 5 వికెట్స్ కోల్పోయి 20 ఓవర్స్ ఆడారు అన్నమాట. అది ఆల్అౌట్ కావాల్సింది, ధోని ఉన్నాడు కాబట్టి స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఆడాడు. ఆల్అౌట్ కాకూడదు, కొద్దిగా రన్ రేట్ అన్నా వస్తుందిలే అనేసి ఆడారు అనమాట. వేరే వాళ్ళు అంటే ఆల్అౌట్ అయిపోయారు, అది వేరే కథ. అండ్ మనం బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం రచిన్ రవీంద్ర బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ చేశారు. త్రిపాఠిని పక్కన పెట్టి కాన్వేని తెచ్చారు. ఇద్దరు న్యూజిలాండ్ బ్యాట్స్మెన్సే అండ్ న్యూజిలాండ్ కోచే ఉన్నాడు, ఏం చెప్పి పంపించాడో తెలియదు కానీ. అండ్ రచిన్ రవీంద్ర తొందరగానే అవుట్ అయిపోయాడు అనమాట. ముఖేష్ కుమార్ దాంట్లో 6 balls-లో 3 runs మాత్రమే వేసాడు. అండ్ డెవాన్ కాన్వే 13 runs వేసి అవుట్ అయిపోయాడు అనమాట, ఒక 4 మాత్రమే కొట్టి. అసలు వీళ్ళిద్దరు ఫామ్లో లేదు. రచిన్ రవీంద్ర మళ్ళీ 1 down. ఇంక దీని గురించి నేను అసలు చెప్పకూడదు. 5 runs వేసి మిచెల్ స్టార్క్ దాంట్లో అవుట్ అయిపోయాడు. మనము వార్ బ్యాటిల్స్లో కూడా చెప్పుకుందాం, గైక్వాడ్ వర్సెస్ స్టార్క్ మంచి వార్ బ్యాటిల్ ఉంటుందని. అసలు వార్ బ్యాటిలే లేదు ఆడ. తను ఓపెనింగ్ వస్తే తప్ప చెన్నై అయితే గెలిచదు, ఇంకా మీరు మర్చిపోండి అంతే. విజయ్ శంకర్ ఆడాడు మంచి నాకే, కాకపోతే అది ఎవరికి ఏం యూజ్ కాలే. అన్ని బాల్స్ ఆడతారు ఎవరైనా, 54 balls-కి 69 ఏమో చేశాడు. స్లో వికెట్ పైన ఓకే, మంచి స్కోరే, పర్లేదు. తన సొంత రంజీ ట్రోఫీ తను చెన్నైకి ఆడతాడనమాట, పర్లేదు. ఆ గ్రౌండ్లో చాలా మ్యాచెస్ ఆడాడు, అందుకనేసి దీపక్ కూడా ప్లేస్లో తెచ్చుకున్నారు. ఓకే ఫైన్, బాగా ఆడాడు, కాకపోతే ఇలాంటి మ్యాచ్లో ఏం మంచి పర్ఫార్మెన్స్ ఏం కాదు. ఓకే, నెక్స్ట్ మ్యాచ్కి బ్యాటింగ్ ఏమన్నా ఉపయోగపడుతుంది అనేసి చూడాలన్నమాట. ఈ బ్యాటింగ్ ప్రాక్టీస్ నెక్స్ట్ మ్యాచ్కి ఏమన్నా ఉపయోగపడుతుందేమో చూద్దాం. అండ్ శివం దుబే అటర్ ఫ్లాఫ్, 15 balls-కి 18 అంతే. అండ్ రవీంద్ర జడేజా తెలుసు కదా, కుల్దీప్ బౌలింగ్లో ఎల్బిడబ్ల్యూ అవుట్ అయ్యాడు, దొరికాడు. ఇంకా ఆయన ఫ్లైట్ ఇచ్చాడు, ఇంకా ఆడే దొరికిపోయాడు అంతే. అండ్ ధోని చేశాడు 30 runs అంతే, ఒక 4 or 6 కట్టి, అంత పర్ఫార్మెన్స్ ఏం లేదు. 26 balls-కి 30 కొట్టాడు, బాల్ టు బాల్ ఆడాడు. అండ్ చెప్తాను కదా, ధోనిని నమ్ముకుంటే మాత్రం సిఎస్కే అయితే ప్లే ఆఫ్స్ విషయాలు మర్చిపోండి, ఇంక అంతే, మనం ఏం చేయలేము దానికి. అండ్ ఢిల్లీ బౌలింగ్ వస్తే మాత్రం మిచెల్ స్టార్క్ 4 ఓవర్లో 27 runs ఇచ్చి 1 wicket తీసుకున్నాడు, పర్లే, మంచిగా వేసాడు అనమాట. ఫస్ట్ 2 ఓవర్లు బాగా వేసాడు. అండ్ ముఖేష్ కుమార్ 4 ఓవర్స్లో 36 runs 1 wicket తీసుకున్నాడు. అండ్ మోహిత్ శర్మ 3 ఓవర్స్లో 27 runs ఇచ్చాడు. అండ్ విప్రజ్ నిగమ్ 4 ఓవర్స్లో 27 runs ఇచ్చి 2 wickets తీసుకున్నాడు. అండ్ కుల్దీప్ యాదవ్ 4 ఓవర్స్లో 30 runs కొట్టి 1 wicket తీసుకున్నాడు. అండ్ అక్షర్ పటేల్ 1 ఓవర్ మాత్రమే వేసాడు. కెప్టెన్ అంటే ఇలా ఉండాలన్నమాట, తను బౌలింగ్ చేయొచ్చు, కాకపోతే తను బౌలింగ్ వేయకుండా వేరే వాళ్ళతో వేయించాడు అనమాట. చూసుకున్నాం సిఎస్కే మనం చూస్తే స్పిన్ పిచ్ అంటాం, కాకపోతే వాళ్ళు స్పిన్ బౌలర్స్ ఫుల్ కోట అస్సలు వేయలే అనమాట. అశ్విన్ 3 ఓవర్లే వేసాడు, అండ్ జడేజా 2 ఓవర్లే, అండ్ మనం నూర్ అహ్మద్ చూసుకున్నా 3 ఓవర్లు వేసాడు. స్పిన్ పిచ్ అంటారు, 4 ఓవర్లు ఎవ్వరు గానో కంప్లీట్ చేయలే అనమాట. చూడాలి ఇంక రానున్న హోమ్ మ్యాచెస్లో వాళ్ళు ఎలా పర్ఫామ్ చేస్తారని. నాకు తెలిసి వాళ్ళది బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండాలంటే, కాన్వే గైక్వాడ్ ఓపెనింగ్ చేయాలి, 1 downలో రచిన్ రవీంద్ర ఆడాలి, 2 downలో విజయ్ శంకర్ ఆర్ శివన్ దుబే అండ్ జడేజా, ధోని, అశ్విన్ ఇలా ఉండాలన్నమాట. అలా ఉన్నా కూడా ప్రాబ్లమే, ఎందుకంటే టాప్ 3 అక్కడ కూడా. ఈ విజయ్ శంకర్ ఎప్పుడు ఆడతాడో తెలియదు. శివన్ దుబే కొడితే 20-30 runs కొడతాడు, ఇంక అంతే. జడేజా, ధోని, అశ్విన్ వీళ్ళు 3 నమ్ముకోకూడదు అంతే. కొడితే 10-10, 3 నుంచి 10-10 వేసుకోవాలి అంతే.
అంతకుమించి మనం ఏం చేయలేం. ధోని 30 కొడతాడు, జడేజా ఎన్ని బాళ్ళకి 20 బాళ్ళకి 28, 30 కొడతాడు. ఏం లాభం అట్లా ఆడితే? ఫినిషింగ్ అంటే ఎట్లా ఉండాలి? 10 బాళ్ళకి 30 కొట్టేది ఎంత లేనా 10 బాళ్ళకి 25, 10 బాళ్ళకి 20, 200 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలన్నమాట. అలా ఆడరు అనమాట వాళ్ళు ఆడ. ఓకేనా, ఇది ఇవాళ వీడియో. ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. అండ్ ఇప్పటిదాకా వీడియో చూసింటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము అందరికి వస్తాం. థ్యాంక్ యూ గైస్.